90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. గోపాలరావు గారి మాట వినండి, కూర్చోండి. హలో ఏబిఏ హలో ఏబిఏ. హలో ఏబిఏ వంకాయ కోసి మన కొంచెం తప్పడు కలర్ గారు ప్రాణాలైన ఇస్తారు. ఏ అట్రాలు పడతావా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ప్రస్తుతం జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది, చిత్రాడ వద్ద. అయితే జనసేన పార్టీ మీటింగ్ ఎప్పుడు జరిగినా, పవన్ కళ్యాణ్ గారి సభ ఎక్కడ జరిగినా అక్కడ ఒక పెద్ద ముసలి వ్యక్తి, పెద్ద ఆయన ఉంటారు. ఆయనే ఎవరో కాదు, నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి. ఈయన పేరు గోపాలరావు. తెనాలి ప్రాంతానికి సంబంధించిన గోపాలరావు. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గోపాలరావు అని కొడితే ఈయన కనిపిస్తుంటారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే, ఈయన ఎక్కడున్నా పవన్ గారు అని పిలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే ఆ కంచెల్ని దాటుకొని మరీ ఈయన దగ్గరకు వస్తారు. గతంలో ఈయనకు పాదాభివందనం కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, ఆయన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా విషయాల్ని, చాలా ఎక్స్పీరియన్స్, అనుభవాలను కూడా మొత్తం షేర్ చేసుకుందాం. నమస్తే గోపాలరావు గారు. నమస్తే. ఎంత మీ వయసు? 82 దాకా ఉంటాయండి. 82 సంవత్సరాల. ఏమని పిలుస్తారు పవన్ గారు మిమ్మల్ని? కనపడ్డాడంటే గోపాలరావు గారు, గద్దె గోపాలరావు గారు, కొలకలూరు బాగుండారు అని అడుగుతాడు. వచ్చేస్తాడు, వచ్చి వాటేసుకుంటాడు. వాటేసుకుని నేను వాటేసుకుంటాను. ఇక మంచి చెప్పరా ఏదో చెప్తాను నేను. ఆయన చెబుతాడు, జాగ్రత్తగా ఉండేక నువ్వు వయసు పెద్ద అయింది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు. ఒకనాడు ఒకరోజు మంగళగిరి కాడ వెళ్ళా. సాయంకాలం 5 దగ్గరే మా ఊరికి. ఆ ఊరు సాయంకాలం 5 3 వెళ్ళా. వెళ్ళేటప్పుడు ఆయన ఆఫీసులోంచి బయటకు వస్తున్నాడు. బయటకు వస్తుంటే ఆడవాళ్ళ నుండి ఆయన చుట్టూ ఎగబడ్డాను. ఎగబడేటప్పటికి నేను ఎలబడేటప్పటికి సెక్యూరిటీ నెట్టారు, అందరినీ నెట్టారు. నన్ను పంపించారు. కానీ ఒక మనిషి 6 మంది అడ్డం పడి ముందుకు పడ్డా. ముందుకు పడంగానే కారులో ఉండి చేయి ఇచ్చాడు పవన్ గారు. జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త అన్నాడు. బాధేసింది. 9:30 10 ఫోన్ చేశాడు మీకోసం పవన్ కళ్యాణ్ గారు చేసి, జాగ్రత్త నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు వయసు పెద్ద అయింది, చాలా జాగ్రత్తగా ఉండాలని మాట చెప్పాడు. పెట్టేసాడు. అంత అభిమానం మీరంటే, గౌరవం కూడా అంత అభిమానం చూపిస్తాడు. అంటే ఎందుకన్నాడంటే, ఆయన నన్ను ఇంత నా కొడుకులు చూడలేదు, ఏ ఊళ్ళు చూడలా. ఆయన ఇంత అభిమానంతో నన్ను వాటేసుకుని ఇన్ని 6,000 జనాభాలో ఇది పాదం చేశాడంటే అక్కడే నాకు మనసు ఇరిగిపోయింది. ఆయన ఆడుంటే ఆడికి వెళ్ళిపోవటమే. ఏ ఊరు మీటింగ్ పెట్టి ఆ ఊరు వెళ్ళిపోతా, డౌట్ ఏం లేదు. కాళ్ళకి నమస్కారం చేశాడు. ఆయన మీటింగ్ అంటే చాలు, ఏ ఊరు ఉండదు సరే. లేరు, భార్య చనిపోయి, పిల్లలు ఉద్యోగాలు, పిల్లలు మనవాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. ఇక నేను ఒక్కడనే వండుకుంటా. నా చేత ఉండాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. నన్ను ఇంత నా కొడుకులు చూడలేదు, ఏ ఊళ్ళు చూడలా. ఆయన ఇంత అభిమానంతో నన్ను వాటేసుకుని ఇన్ని 6,000 జనాభాలో ఇది పాదం చేశాడంటే అక్కడే నాకు మనసు ఇరిగిపోయింది. ఆయన ఆడుంటే ఆడికి వెళ్ళిపోవటమే. ఏ ఊరు మీటింగ్ పెట్టి ఆ ఊరు వెళ్ళిపోతా, డౌట్ ఏం లేదు. కాళ్ళకి నమస్కారం చేశాడు. ఆయన మీటింగ్ అంటే చాలు, ఏ ఊరు ఉండదు సరే. నన్ను అనేదేవుడు లేరు, భార్య చనిపోయింది, పిల్లలు ఉద్యోగాలు, పిల్లలు మనవాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. ఇక నేను ఒక్కడనే వండుకుంటా. నా చేత ఏంది వండుకుంటా, తింటా, తిరుగుతుంటా. పవన్ కళ్యాణ్ కోసమే ఇంక ఈ జీవితం. అంతే. ఆయన మీటింగ్ ఆడ జరిగితే ఆడ ఉండాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ఎవరు ఆపరు మిమ్మల్ని. ఒకవేళ ఆపితే ఎవరైనా పవన్ కళ్యాణ్ ఆపరు. నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా గోపాలరావు కదా అంటారు. మీరు పోండి, మిమ్మల్ని ఆపేది ఎవరు అంటారు. సెక్యూరిటీ కూడా, పోలీసులు కూడా. అంటే అప్పుడంటే అధికారంలో లేడు, అధికారంలోకి వచ్చాక కూడా. పుట్టపారం చేబోల్లో నేను కూకున్నాను. ఆ వరండా తెస్తుంది కదా, కూకున్నాను. ఆయన కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాడు, వస్తున్నాడు, గేట్ దాటి బయటకు వచ్చాడు. నేను లేచి నుంచొని చెప్పాడు విషయం అందరికీ, జనానికి.
ఈయన కొలగలూరు, తెనాలి మండలం కొలగలూరు, గద్దె గోపాలరావు. నేనంటే ఎంతో అభిమానం, ఆయన నేనంటే నాకు అభిమానం. జాగ్రత్తగా ఈయన చూసుకోండి, మీరు పెద్దోడయ్యారని చూద్దు అన్న కాంచి ఎంతో మర్యాద పెరిగింది. అక్కడ కలెక్టర్లు ఉండారు, ఎస్పీలు ఉండారు, మరి ఈ డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. అందరు కూడా సరే 3 రోజులు ఉండాడ. 3 రోజులు ఉండి వస్తున్నా, ఇంట్లోంచి బయటికి రోడ్డు మీద రావడానికి వస్తున్నా. వీళ్ళందరూ వరుసలు నుంచున్నారు మధ్యలో రోడ్డు. అందరు నమస్కారాలు. నేను ఏమని పేరు సార్ మీరు? మీకు దూరంగా కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గారు అంతే పెద్దంగా అంతే. ఏమన్నారు సార్ ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి అంట. ఈ మాట ఆయనకు వినిపిస్తుంది ఎంత దూరంలో ఉన్నా. ఇప్పుడు అభిమానులందరూ ఇలాగే అరుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, గోలగా ఉంటది. అయినా కానీ మీ గొంతు ఒకటే వినిపిస్తుంది ఆయనకి. అది ఎంత దూరం అంటే ఊరికి అంత దూరం కాదు. ఇప్పుడు వాళ్ళు లేరు, ఒక 50 అడుగులు 100 అడుగులు దూరం. ఇప్పుడు కెమెరా పెట్టలా అంత దూరం అంటే మళ్ళీ ఎంత దూరం అంటే మళ్ళీ అది కెమెరా అంటే స్టేజ్ అనుకుంటూ పెట్టిన మన కెమెరా కాదు. వచ్చేస్తాడు. అది ఎక్కడున్నా కానీ మిమ్మల్ని అభివాదం చేయాల్సిందే అంతే. ఎక్కడో ఒక దగ్గర విన్నాను, హెలికాప్టర్లు దిగుతున్నప్పుడు తెనాలి అదేంది చెప్పండి. చెబుతాయినండి. తెనాలి మీటింగ్ కి వస్తున్నాడు. నేను గుంటూరు వెళ్ళి 600 పెట్టి ఇది తీసుకుని వెళ్ళా. గిఫ్ట్ తీసుకెళ్ళి కూకున్నా. కూకునేటప్పటికి ఈ చుట్టూ కటకటాలు కట్టి ఉన్నాయి, ఫెన్సింగ్ చుట్టూ కట్టి ఉన్నాయి. మధ్యలో దిగాలి విమానం. సరే వస్తుంది విమానం, పైన తిరుగుతుంది. మనోహర్ గారు ఎంపీ గారు వాళ్ళు ఈ గేట్ సరిగా నుంచుని కెమెరాలు పెట్టుకుని నుంచుని ఉన్నారు. నేనేమన్నా పక్క చాటుకు వెళ్ళి దిగుతానికి వెళ్తున్నప్పటికి ఈ కుర్రకారు ఉన్నారు చూడు, గోపాలరావు గారు మమ్మల్ని తీసుకెళ్ళని ఎగబడ్డారు. మీ వెనక మా వెనక ఎగబడ్డానికి పోలీసులు వీళ్ళంతా కూడా. ఈయన కానీ బయట లోపలికి వస్తే ఎన్ని ఎరగదొక్కుతారు, రానికూడదని నన్ను చుట్టూ కమ్మారు. నేను లోపలికి వెళ్ళా, చుట్టూ కమ్మారు నన్ను బయటికి కదలనీయకుండా. నేను ఒకటే అన్న వాళ్ళతో, వాళ్ళు ఎస్పీలు వాళ్ళందరూ ఉన్నారు. ఒకటే అన్న, ఏమండి పవన్ కళ్యాణ్ గారు తిరగంగానే నేను పవన్ కళ్యాణ్ గారు అని కేకేస్తా. ఆయన రాకపోతే ఈ గిఫ్ట్ పక్కన పడేసి ఇంటికి వెళ్ళిపోతా. ఛాలెంజ్ చేశారు పోలీసులు, తిట్టే ఛాలెంజ్ సవాల్ చేశారు. తిట్టానన్నా నేను అనేటప్పటికి సరే నుంచున్నారు. చుట్టూ వస్తున్నాడు, దువ్వలోంచి వస్తున్నాడు. దువ్వలోంచి వస్తున్నాడు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు అన్న. వచ్చేసాడు. వచ్చేటప్పటికి మనోహర్ గారు ఎంపీలు వాళ్ళు అన్నాడు, ఆయన అన్నా అంట, ఏంది మనం ఏం నుంచుంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు ఏంది అన్నా అంట. మనోహర్ గారు తర్వాత చెప్పుకొచ్చాడు నాకు. ఎవరు? మన ఎంపీ బాలశౌరి గారు. బాలశౌరి మా గుంటూరు ఎంపీ అయ్యారు ఆయన. ఇదేంది మనం ఎక్కడుంటే ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు ఏంది అన్నా అంట. ఆయనకి ఇంకొందులే అన్నా అంట. తర్వాత మనోహర్ గారు చెప్పుకొచ్చాడు నాకు. ఆయన 200 కోట్లు ప్రజలకు అప్పు చెప్పాడు. ఎవళ్ళు అప్పు చెప్పారు? ఎవళ్ళని అప్పు? ఏ నాయకుడు? ఇందిరాగాంధీ కూడా అప్పు చెప్పలట, సొంత డబ్బు. ఈ దేశంలో ఎవడు ఆ విధంగా డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టారు. ప్రజల కోసం సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు, కష్టపడుతున్నాడు. 2 తరాలు దెబ్బతిన్నాడు, లేచాడు, కష్టపడి నిలబడ్డాడు. 5 సంవత్సరాలు ఏకైకంగా అందరిని మేపుకొచ్చాడు, లాక్కొచ్చాడు ప్రభుత్వాన్ని. సొంతంగా నిలబెట్టుకున్నాడు పార్టీని. ఎవరు చేశారా పని? ఎవరు చేయలేదు. ఎవరైనా ఈ ఫలాన్ని మేము చేసామన్నాను, ఏ నాయకులైనా సరే, ఏ కాంగ్రెస్ ఏ ప్రభుత్వంలో అయినా సరే చేయమని చూశారని చెప్పి నేను నన్ను యూనివర్సిటీకి వెళ్తే ఆధార్ కార్డు తీసుకుని, ఏమండి గోపాలరావు గారు నువ్వు సచివాలయం ఇది స్వరాజ్య రాష్ట్రాలకి పుట్టావని అన్నారు. మీరు స్వాతంత్రానికి ముందే కదా మరి అయితే పుట్టారు. మీ వయసు 82 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం స్వాతంత్రం రాకముందు నుంచి ఎన్నో సంవత్సరాలు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు కదా. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారా? లేరని ఆయన మీద తాపాతారు నాకు. నీతి నిజాయితీ. ఇంత చిన్న జాబ్ రాగానే, చిన్న ఉద్యోగం ఇది ఆ పదవి రాగానే ఎన్నో లక్షలు సంపాదిస్తున్నారు. ఆయనే నాకు గుర్తొస్తాడు, ఆయనే కళ్ళకు కనపడతాడు. ఇవన్నీ ఎన్నా వదిలి ఊరుకుంటుంటా. ఆయన మాట ఏదో. రేపు జరగబోతుంది కదా సభ, ఇప్పుడు పిఠాపురంలో 10 లక్షల మంది వస్తారంటున్నారు. అది కాదు, ఇది పట్టదు. అయినా కానీ మిమ్మల్ని గుర్తుపడతారా? ఆయన దగ్గర ఈ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు అందరూ తెలుసు, సెక్యూరిటీ మొత్తానికి తెలుసు.
ఈ పోలీసులు మరి లోకల్ పోలీసులు. 6,000 మంది అంతమంది పోలీసులు అంట. అవును, కొత్త వాళ్ళు మరి వీళ్ళు వస్తున్నారు. ఏదైనా చేస్తారా ఏంది, ఆపుతారా ఏంది అని అనుమానంతో ఇక్కడ కూర్చుంటున్నా. మీ గొంతు చాలు కదా, మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని ఎవరు ఆపరుగా. ఏ నుంచి వస్తున్నాడు అనుకో, ఆ, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలు వాళ్ళందరూ దొరికి వస్తాడు, మళ్ళీ మీ దగ్గర రావాల్సిందే. వస్తాడు, నిజంగా చాలా సంతోషం గోపాలరావు గారు. వస్తాడండి. ఇలాంటి వ్యక్తుల్ని మీ వయసు గౌరవించి, మీ అనుభవాన్ని గౌరవించి, పవన్ కళ్యాణ్ గారు చిన్న వయసు వాళ్ళకే కాదు పెద్దలకు ఎంత గౌరవిస్తారు, ఆయన అభిమానించే వాళ్ళకి ఎంత గౌరవిస్తారంటే మీ పట్ల ఆయనకున్న అభిమానం, ప్రేమ, ఆ గౌరవం మీరు చెప్తుంటే ఒక్కొక్క మాట వింటుంటే నాకే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి మనసా. మీకు ఫోన్ చేసి, మీరు పడిపోతే ఫోన్ చేసి మీకు పెద్దాయన జాగ్రత్త గోపాలరావు గారు, మీరు పెద్దవాళ్ళు, 9:30 ఫోన్ చేసి మీరు ఒక మాట పడుకోన్నారు అప్పటికి అన్నం తిని ఫోన్ వచ్చింది. ఏంది ఫోన్ అని చూస్తే ముందల పిఏ మాట్లాడాడు. ఏంది ఎవరయ్యా అన్న, సార్ గారు మాట్లాడతానన్న. ఆయన మాట్లాడాడు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జాగ్రత్త జాగ్రత్త, నాకు ఒక మాట అన్నారు, నా కొడుకుల కంటే ఎక్కువ నాకు పవన్. అంతేనా? ఈ బోర్డు గొంతుక కోసి మళ్ళీ కొంచెం పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలైన ఇస్తారు. ఏ అటువెళ్ళి పడతావా అంత అభిమానం ఆయన అంటే. వాడనొద్దు. నిజంగా అండి, గోపాలరావు గారి గురించి మీరు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చాలా వీడియోల్లో చూస్తుంటారు. ఏ మీటింగ్ జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఈయన ఒక్క పిలవగానే, ఒక అరుపు అరవగానే నేరుగా ఈయన దగ్గరికి వచ్చేస్తారు. నిజంగా ఆయన ఒక్కొక్క మాట చెప్తుంటే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తే ఇలా గుండెల్లో పెట్టుకుంటారా? అందరూ అంటుంటారు కదా ఆయన అభిమానించేది కేవలం యూత్ అని, ఆయన ఫ్యాన్స్ అని, సినిమాల్లో ఆయన హీరో కాబట్టి ఆయన అభిమానిస్తారని. ఈయన వయసు 82 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారి వయసు కంటే ఈయన చాలా ముందు పుట్టారు ఎప్పుడో. ఈయన ఎంతో మంది నాయకులు చూశారంట, ఎంతో ముఖ్యమంత్రులు చూశారంట, ఎన్నో ప్రభుత్వాలను చూశారంట. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు లేరు. చూసారా ఆయన మాటలు? అది లేరు, రారు. ఇది పవన్ కళ్యాణ్ దాడి. ఆయన పవన్ కళ్యాణ్ ని అభిమానించే అభిమానం అంటే ఇది. అది వయసుతో, ప్రాంతంతో, కులంతో, మతంతో సంబంధం లేదు అనేదానికి అక్కడే ఒక నిదర్శనం అండి. నేను ఇక్కడ గోపాలరావు గారితో మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది అభిమానులు ఇప్పుడే ఆయన భోజనం చేయలేదన్న విషయం తెలుసుకొని, ఇద్దండి ఇలా భోజనం తీసుకొచ్చారు, అలా కూలింగ్ వాటర్ కూడా తీసుకొచ్చారు. సో ఈయన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత అభిమానిస్తారో అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈయన అలా అభిమానిస్తారు. సో పవన్ గారి మీద ఉన్న అభిమానం ఒక చిన్న ఉదాహరణ, అది మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియోని చూసిన తర్వాత, గోపాలరావు గారు మాట్లాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. కెమెరామెన్ శివతో విజయ్, సుమన్ టీవీ, పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుంచి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోపాలరావు గారి గురించి మీరు మీ అభిప్రాయం ఏంటో, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎలా అభిమానిస్తారో. గోపాలరావు గారి మాట వినండి, కూర్చోండి. హలో గొంతుక కోసి మళ్ళీ కొంచెం పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలైన ఇస్తారు. ఏ అటువెళ్ళి పడతావా